హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కివీ యూకే స్టోరీస్. హెడ్డింగ్ చూస్తేనే అర్థమైపోయింది కదా, ఇవాళ ప్రెస్టన్ సిటీ టూర్ వీడియో అనమాట. మొత్తం సిటీ మొత్తాన్ని ఒక వీడియోలో తీయాలంటే లెంగ్త్ సరిపోదు, సో అందుకని నేను పార్ట్స్గా తీసి చూపించడానికి ట్రై చేస్తాను. ఇవాళ మనం టౌన్ సెంటర్కి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనకి వచ్చేప్పుడు కార్ వస్తుంది కదా, అది పోలీస్ వ్యాన్ అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు లైట్స్ ఆన్ చేసి ఉంటారో వాళ్ళది ఫస్ట్ ప్రయారిటీ. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా కూడా 4 రోడ్స్ అనమాట. ఒక జంక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ట్రాఫిక్ లైట్స్ తక్కువే ఉంటాయి, కానీ ఈ జంక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి టైంలో ఏంటంటే మనం రైట్ హ్యాండ్ సైడ్ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. అండ్ ఇక్కడ సైన్స్ వాటి గురించి ఒక వీడియో చేశాను, అది ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మన వెనకాల ఉన్నప్పుడు కానీ వాళ్ళు మన చుట్టుపక్కల ఎక్కడున్నా కానీ మనం ఆ రూల్ని ఎప్పుడైతే మిస్ అవుతామో, ఈ ట్రాఫిక్ లైట్సే కానీ ఇప్పుడు నేను చెప్పిన జంక్షన్ దగ్గర రైట్ హ్యాండ్ ప్రయారిటీయే కానీ, అండ్ మన కార్కి కూడా సిగ్నల్స్ పనిచేయకపోవటం, లైట్లు లేకపోవటం, లేకపోతే ఇక్కడ ఎప్పుడు కూడా ఏంటంటే క్లౌడీగానే ఉంటుంది అనమాట ఎన్వైర్న్మెంట్. సన్ అనేది మార్చ్ ఏప్రిల్ ఆ టైం నుంచి ఆగస్టు వరకు సన్ ఉంటుంది అనమాట. అప్పుడు వరకు ఓకే, కానీ ఇంకా మిగతా టైం అంతా కూడా ఎనీ టైం మనం ఫ్రంట్ లైట్స్ ఆన్ చేసే ఉంచాలి. సో అలా లైట్స్ లేకపోతే కూడా మనకి ఫైన్ వేస్తారు వాళ్ళు. మనం ఎప్పుడైతే ఏదన్నా మిస్టేక్ వాళ్ళకి అనిపించిందో వాళ్ళు మన వెనకాల వచ్చేసి మన వెనకాల లైట్స్ ఆన్ చేస్తారు. వాళ్ళు లైట్స్ ఆన్ చేస్తే మాత్రం మనం ఇమ్మీడియట్గా మనం కార్ని లెఫ్ట్కి తీసుకోవాల్సిందే. అదొక బేసిక్ రూల్ అనమాట ఇక్కడ. అలాంటి మిస్ అయితే మాత్రం ఫైన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మన నో క్వశ్చన్స్ ఆస్క్డ్ అనమాట. వాటికి మనం ఏం మాట్లాడడానికి ఉండదు. ఇంకా మనం దాన్ని వాళ్ళు చెప్తారు అప్పీల్ చేయండి, మీకు తప్పు అనిపిస్తే మా డెసిషన్ అంటారు. బట్ అది అప్పీల్ చేసినా కానీ అది మనకేమీ జరగదు. ఇది వచ్చేసి ఈ సిటీలో ఉన్నటువంటి షాపింగ్ మాల్. ఇది ఒక 2 షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇక్కడ అంతే. అండ్ ప్రతి సిటీకి కూడా రీటైల్ పార్క్స్ అనేవి ఉంటాయి అన్నమాట. 2-3 రీటైల్ పార్క్స్ ఉంటాయి. ఆ రీటైల్ పార్క్స్ ఏంటంటే అక్కడే సినిమా హాల్స్ కానీ, అండ్ మన సూపర్ మార్కెట్లు కానీ, లేకపోతే సెల్ ఫోన్ షోరూమ్స్ కానీ, అంటే సిమ్ కార్డ్కి సంబంధించిన షోరూమ్స్ కానీ, అండ్ కాఫీ షాప్స్, కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కామన్గా ఏ సిటీకి వెళ్ళినా కానీ ఈ మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి అనేది కామన్ అనమాట. బర్గర్ కింగ్ అండ్ పిజ్జా షాప్స్, ఫైవ్ గైస్ అని, పిజ్జా హట్ అని, అలా ఇవన్నీ కూడా చాలా కామన్ ఇవన్నీ. అండ్ సూపర్ స్టోర్స్ అంటే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు, లైక్ మన మెట్రో లాగా ఉండే సూపర్ మార్కెట్లు కూడా సెయిన్స్బరీస్, ఆస్డా, మారిసన్స్, టెస్కో అనేవి ఒక 4-5 ఉన్నాయి అన్నమాట. అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే కామన్. ఇంకా అది ఏ విలేజ్కి వెళ్ళినా, ఏ టౌన్కి వెళ్ళినా, ఏ పెద్ద సిటీకి వెళ్ళినా కానీ అవి మాత్రం కామన్, అవే ఉంటాయి. అండ్ మొన్న స్పోర్ట్స్ డైరెక్ట్, జేడీ, ఇట్లా అవి ఏంటంటే స్పోర్ట్స్ వేర్ అనమాట. అవన్నీ కూడా కామన్, ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ఇంకా అవే ఉంటాయి. అండ్ మెడిసిన్స్ వచ్చేసి బూట్స్ ఫార్మసీ అంటారు. అండ్ పౌండ్ ల్యాండ్ అని, ఏదైనా కానీ పౌండే ఉంటుంది అనమాట అందులో. పౌండ్ ఇన్ ద సెన్స్ అంటే మనకి ₹1 లాగా, అలాగా కొన్ని షోరూమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే టీకే మ్యాక్స్ అనమాట. టీకే మ్యాక్స్ అండ్ టీజే హగ్స్ అనుకుంటా ఇది. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ బ్రాండెడ్ షోరూమ్స్లో మన క్లియరెన్స్ సేల్ ఉంటుంది కదా, క్లియరెన్స్ సేల్ అనొచ్చు, లేకపోతే అక్కడ వాళ్ళు తీసేసినవన్నీ కూడా వీళ్ళ దగ్గరికి వస్తాయి. వీళ్ళు ఏంటంటే వాటిని ఇంకా తక్కువ ప్రైసెస్కి పెడుతుంటారు వీళ్ళు. సో అలాంటి షోరూమ్స్ ఇవి. సో ఇక్కడ ఏంటంటే కొంచెం చీప్గా దొరుకుతాయి బ్రాండెడ్ క్లోత్స్. ఇదంతా ఈ క్లోతింగ్ అంతా కూడా మన ఇండియా, బంగ్లాదేశ్ నుంచే వస్తుంది. సో బెస్ట్ క్వాలిటీ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. కొంచెం తక్కువ క్వాలిటీ అంతా కూడా అక్కడ మిగిలిపోద్ది. ఇక వాటితోనే మనకి అన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటారు. సో అది ఇక్కడ వెరీ కామన్ విషయం అనమాట. అంటే ఇండియన్స్కి చాలా కామన్ అర్థమైపోద్ది అది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి. నేను చెప్పా కదా పౌండ్ ల్యాండ్ అని, ఇదే అనమాట. ఇక్కడ ఏంటంటే ఎక్కువ శాతం అన్ని వస్తువులు కూడా ఒక పౌండ్తోనే ఉంటాయి. అండ్ అంటే ఎక్కువ కూడా ఉంటాయి. చూసారా అక్కడ 1 నెంబర్ వేసింది, £1 అనమాట. అది షాంపూ కానీ, కండిషనర్ కానీ, లేకపోతే కూల్ డ్రింక్, ఇంకా చాలా వస్తూ ఉంటాయి. కొన్ని బట్టలు కూడా ఉంటాయి, పిల్లల క్లోత్స్ ఉంటాయి, అండ్ స్కార్ఫ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చలి కాబట్టి ఎక్కువగా స్కార్ఫ్స్ అవి ఉంటాయి.
అంటే ప్రతిదీ ఒక బేసిక్ వస్తువులు ఏదైనా కానీ ఇక్కడ 1 పౌండ్తోనే ఉంటుంది. ఇక కొన్ని రేట్లు ఉంటాయి కానీ ఇక అది అంతే, ఇంకా షాపింగ్ కదా అన్ని రకాలు, కానీ కామన్గా పౌండ్. ఇది ఒక స్టోరు. ఇక ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఈ ఇంగ్లాండ్ మొత్తం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది కామన్గా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి ఆ షాపింగ్ మాల్లోనే మేము పైకి వెళ్ళబోతున్నాము. సో ఎస్కలేటర్ అంతా కూడా వీడియో తీసాము. ఇది వచ్చేసి కార్డ్ ఫ్యాక్టరీ చూసారా. ఇక్కడ ఏంటంటే మరి ఇంతకుముందు అవి ఇక్కడ బాగా ఫాలో అయ్యేవాళ్ళేమో. మనకు కూడా ఉండేవి గ్రీటింగ్ కార్డ్స్, మనకు అవి సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత గ్రీటింగ్ కార్డ్స్ ఇంకా పోయినాయి. కానీ ఇక్కడ ఎంత సెల్ ఫోన్లు వచ్చినా ఇంకా ఏ కమ్యూనికేషన్ వచ్చినా కానీ ఆ గ్రీటింగ్ కార్డ్స్ కల్చర్ అనేది మాత్రం ఇంకా అలానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎవరికైనా కానీ ఫస్ట్ సెల్ ఫోన్లో ఫోన్ చేసి విషెస్ చెప్పేదానికంటే అది ఏ అకేషన్ అయినా కానీ, అది బర్త్డే, యానివర్సరీ, లేకపోతే ఇంకేదన్నా సెలబ్రేషన్ ఏదైనా కానీ ఆ గ్రీటింగ్ కార్డ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఆ సందర్భానికి తగ్గట్టు వాళ్ళ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ సిస్టర్స్ ఎవరికైనా కానీ ఆ గ్రీటింగ్ కార్డ్తో వాళ్ళకి విషెస్ చేయటం అనేది నాకు చాలా బాగా నచ్చుద్ది. ఆ గ్రీటింగ్ కార్డ్ని తీసుకోవటమే కాకుండా దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు వీళ్ళు. నేను అది చాలా అబ్జర్వ్ చేశాను అండ్ అది నాకు కూడా బాగా నచ్చుద్ది, ఇలా సెల్ ఫోన్లో విష్ చేసుకోవటం కంటే. నేను కూడా ఇండియా ఎవరైనా వెళ్తుంటే ఇంటికి గ్రీటింగ్ కార్డే పంపిస్తాను నేను. ఇది వచ్చేసి ఆ టౌన్ సెంటర్ రోడ్ అనమాట. ఇది పక్కన బాబుని చూసారా, ఆ ప్రామ్లో ఎలా వేసారో. ఇక్కడ ఏంటంటే మనం పిల్లల్ని కనేప్పుడే హాస్పిటల్లో చెప్పేస్తారు ఏంటంటే పిల్లలకి ఇలా ఉండాలి, ప్రామ్ ఉండాలి, సపరేట్ బెడ్ ఉండాలి, కారు ఉంటే కార్లో సీట్ ఉండాలి అనేది కామన్గా చెప్తుంటారు. మనం అవి తప్పకుండా పాటించకపోయినా ప్రాబ్లమే. ఎందుకంటే మాకు ఒక ఎగ్జాంపుల్ జరిగిందనమాట. మేమేం చేసామంటే చర్చ్ నుంచి వచ్చేప్పుడు ఇంటికి పాప అప్పుడు దాకా తిరుగుతూ ఉంటుంది, టైర్డ్ అయిపోద్దని చెప్పానని ఫ్రంట్ నా వైఫ్ పక్కన కూర్చుని పాపని ఒళ్ళో పెట్టుకుంటే మేము సిగ్నల్ దగ్గర ఆగితే మాకు లెఫ్ట్లో నుంచి ఒక అతను మెయిన్ రోడ్లోకి రావాలన్నమాట. అతను ఫ్రంట్ పాపను చూసి స్పాట్లో పోలీసులకు కాల్ చేసేసాడు, సంబడీ ఈజ్ ట్రావెలింగ్ విత్ బేబీ ఫ్రంట్ సీట్ అని చెప్పానని. సో అది చాలా డేంజర్. అది వెంటనే మేము సరే చూద్దాము అనుకుని ఇంకా ప్రేయర్ చేసుకుంటా ఇంటికి వెళ్ళిపోయాము. దేవుని దయ వల్ల ఏం కాలేదు అప్పుడు. సో అది చాలా డేంజర్ అనమాట. ఇవన్నీ వాచెస్, చాలా కాస్ట్లీ వాచెస్ ఇవన్నీ కూడా ట్యాగ్ కానీ, సిటిజన్ కానీ, సెకండా కానీ, లేకపోతే టిసాట్ కానీ, రోలెక్స్, అవన్నీ వాచెస్ అనమాట. సో ఇవి పెద్ద పెద్ద బ్రాండ్స్ యాక్చువల్గా వాచెస్. ఇవి ఇండియాలో ఎట్లేదన్నా కానీ మనకి డిఫరెన్స్ చాలా ఉంటుంది. అక్కడికి ఇక్కడికి వాచెస్, అక్కడ 80,000 ఉన్న వాచ్ ఇక్కడ 50,000, 40,000 అలా ఉంటాయి అన్నమాట వాచెస్. అది కింద కోస్టా కాఫీ ఇది కూడా అంతే కామన్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ కోస్టా కాఫీ అనేది హైవే మీద ఉండే మనకి డాబాలు ఉంటాయి కదా, అలా ఇక్కడ సర్వీసెస్ అంటారనమాట. వాటిలో కామన్ ఈ విజన్ ఎక్స్ప్రెస్ చూసారా. నాకు గ్లాసెస్ ఉంటాయి అన్నమాట. నేను గ్లాసెస్ తీసుకుందామని చెప్పానని వెళ్ళాను. నేను ఐసైట్కి గ్లాసెస్ అడుగుదామని వెళ్తే నాది బేసిక్ గ్లాసెసే 75 పౌండ్ చెప్పాడు, అంటే 7,500 అనమాట. అంటే ఇంకా విత్ ట్యాక్స్ వేసుకుంటే అది 8,000 పైనే అవుతుంది. అదే ఇండియాలో అయితే ఒక 2,000 లోపు వచ్చేస్తాయి గ్లాసెస్. సో అంత కాస్ట్లీ అనమాట ఈ కంట్రీ అనేది. అది మనకే కాదు, అంటే మాకే కాదు, మ్యాక్సిమం ఇండియన్స్ ఇక ఏది కొనాలన్నా కానీ వాళ్ళ వస్తువులు ఏదైనా కానీ ఇండియాలోనే తెచ్చుకుంటారు. ఇక్కడ కొనటం అనేది చాలా తక్కువ. అంటే నా నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ఇక్కడ కొంతవరకు బట్టలు అండ్ షూ, అంతేగాని ఇంకా మిగతావి ఏది కొనాలన్నా కాస్ట్లీనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వెయిట్ ఫర్ ది సెకండ్ వీడియో.